హాయ్, కవిత బాలాజీ హియర్. ఇది త్యాగరాయ కీర్తన మార్గహిందోళ రాగం ఆదితాళం. ఆదితాళం అంటే ఒక లఘు, రెండు ధృతాలు వస్తాయన్నమాట. అయితే దీనికి ఆరోహణం అవరోహణం ఏంటి అని నేను ఇప్పుడు చెప్తాను మీకు. సగమ దని సా సా ని దా మ ప మ గ స. అయితే ఆరోహణంలో సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, ఇంకా కాకని నిషాదం వస్తాయి మనకి. అవరోహణలో కూడా సేమ్, ఆరోహణలో ఉన్నవి అవరోహణలో వస్తాయి. దీని స్వరాలు ఏంటి అని నేను మీకు ఇప్పుడు చెప్తాను. స్వరం సాహిత్యం పాడుతూ ఉంటాం, మీరు నోట్ చేసుకోవచ్చు, లేకపోతే ఉన్నది చూసి మీరు ఎట్లా పాడాలని నేర్చుకోవచ్చు. ఇట్స్ అ వెరీ రేర్ థింగ్ దట్ ఐఎమ్ గివింగ్ యూ ద కైండ్ ఆఫ్ స్వరమ్స్ ఫర్ దిస్ వన్. మరుగేలరా ఓ రాఘవ అనే కీర్తన, ఇది త్యాగరాయ కీర్తన. దీంట్లో దమ పామ గస నిసగామద మరుగేలరా ఓ రాఘవ. దమ పామ గస నిసగామద మరుగేలరా ఓ రాఘవ. దీంట్లో దమ పామ గస నిసగామద ఫస్ట్ సెంటెన్స్ వచ్చింది కదా. సెకండ్ సంగతి ఎట్లా అంటే దమ పామ గస నిసగామద నిసని దని దమ ప మగస నిసగామ దని సని దని అని వస్తుంది అక్కడ. మరుగేలరా ఓ రాఘవా, అట్లా మనము సాహిత్యం పాడాలి. ఇంకోటి ద థర్డ్ సంగతి దమ పామ గస సా సా ని దని సని దని అని వస్తుంది. మరుగేలరా ఓ రాఘవా అని మనము సాహిత్యం పాడాలి. తర్వాత ఇంకొక సంగతి దమ పామ గస సగమ గసాని దని సని దని మరుగేలరా ఓ రాఘవా అని చెప్పి నాలుగో సంగతి వస్తుంది. తర్వాత లాస్ట్ సంగతి, ఫిఫ్త్ సంగతి అనమాట. దాంట్లో ఎట్లా అంటే దమ పామ గస నిసగామద అని క్లోజ్ చేస్తాం కదా, అదనమాట. మరుగేలరా ఓ రాఘవా అలా మనము తాళం క్లోజ్ చేసుకోవచ్చు. ఇది నేను పాడింది పల్లవి. తర్వాత అనుపల్లవి. దాంట్లో ద ద ద ద ని ద గమదని సని సా మరుగేల చర చర రూపా మరుగేల చర చర రూపా. సా అని క్లోజ్ చేసాం కదా, దాన్ని పా అని చెప్పి మనము సాహిత్యంలో పాడాలి. దెన్ ద సెకండ్ సంగతి ఆఫ్ సేమ్ మరుగేలరా, దానిలో ఏం స్వరాలు వస్తే నేను ఇప్పుడు మళ్ళీ చరాచర రూప అని ఉంది కదా, దానికి స్వరాలు ద ద ద ద ని ద, ఇక్కడే చేంజ్ వస్తుంది. గమ దని సాని స స స స ని గ గ స అని వస్తుంది. మరుగేల చర చర రూప పర పర సూర్య, ఎక్కడ నిసగ స అని వచ్చింది దగ్గర, నిసగ సని నిగ సదా అక్కడ వచ్చినప్పుడు మరుగేల చర చర రూప పరాత్పర సూర్య సుధాకర
వచ్చినప్పుడు నిసగా సని నిగసదా అట్లా తారస్థాయిలో దా వరకు పోతుందన్నమాట. అందుకని లోచన అని మళ్ళీ మనము మామూలుగా మరుగేల రా ఓ రాఘవాకి వెళ్ళిపోతాం. మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా. అదైన తర్వాత మరుగేల చర చరరూపా మరుగేల చర చరరూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేల చర చరరూప పర సూర్య సుధాకర లోచన మరుగేలరా ఓ రాఘవా. అలా క్లోజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ the kind of pallavi and anupallavi of Marugelera O Raghava Tyagaraya Kriti. Very easy when you go with the kind of the swarams 1, 2, 3, 4, how many ever there are the sangatulu, you can just follow and then sing accordingly. So this is the easy way. When you know the swarams, you can just do the kind of alapana so many times, like 4 times. Marugelera O Raghava Marugelera O Raghava Marugelera O Raghava Marugelera O Raghava Marugelera O Raghava. Marugela chara chararupa Marugela chara chararupa para Marugela chara chararupa paratpara Surya Sudhakara Lochana Marugela chara chararupa paratpara Surya Sudhakara Lochana Marugelera O Raghava. ఇలా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. When you have swarams, it is very easy to go with the head with the kind of sahityam, many sangatulu. So this is what I can present you, some of the swarams. If you are benefited with this, just like, share and subscribe my YouTube channel. Follow my Insta. Kavita Balaji here.